హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నాస్ లంచ్ బాక్స్. ఈరోజు లంచ్కి పప్పు అలాగే తెలగపిండాకు చేశాను. దీనికోసం ముందుగా కుక్కర్లో 1 కప్పు కందిపప్పు తీసుకుని బాగా వాష్ చేసుకుని 4-5 పచ్చిమిరపకాయలు వేసుకుని కొద్దిగా పసుపు అలాగే తగినంత వాటర్ వేసుకుని 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. పప్పు బాగా ఉడికిన తర్వాత దానిలో కొద్దిగా ఉప్పు వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. తరువాత బాగా శుభ్రంగా కడుక్కున్న తెలగపిండి ఆకును వేసుకోవాలి. ఈ ఆకును కొండపిండి ఆకు అని కూడా అంటారు. ఈ ఆకు తినడం వల్ల కిడ్నీలో రాళ్ళు ఉంటే కరిగిపోతాయని మన పెద్దవాళ్ళు చెప్తుంటారు. కొద్దిగా వాటర్, ఒక ఉల్లిపాయను వేసుకోవాలి. వేసుకొని మూత తీసి పప్పును బాగా ఉడికించుకోవాలి. పప్పు ఉడికిన తర్వాత వేరే గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు ఒక కడాయి తీసుకుని తాలింపు కోసం తగినంత నూనె వేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని మంటను సిమ్లో ఉంచి తాలింపును బాగా వేయించుకోవాలి. వేయించిన తాలింపును పప్పులో వేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా హెల్తీ అయిన తెలగపిండి ఆకు పప్పు రెడీ అయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.